హలో నమస్తే. ప్రజెంట్గా వచ్చేసి ఈరోజు పొద్దున అయితే ఒక 6 ఆవుల దగ్గర అయితే దీని ఇంటి దగ్గర 6 ఆవులలో మనకు ఒక ఆవు మాత్రమే మీడియం సైజులో ఉంది. మిగతా అన్ని హెవీ మిల్కింగ్ కెపాసిటీ ఉన్నాయి. ప్రజెంట్గా వచ్చేసి మన షెడ్ దగ్గర దాదాపు 12-13 ఆవుల దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానగర్ సంతకి కిలోమీటర్ దూరంలో నా షెడ్ ఉంటుంది. నా షెడ్ దగ్గర వారం పొద్దు ఆవులు అయితే అవైలబుల్లో ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలనుకున్నా కనుక మన నెంబర్ వచ్చేసి 9700280190 నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన పెడతా. ఎవరికైనా కావాలనుకుంటే కనుక కాల్ చేసి అడ్రస్ తెలుసుకోవచ్చు. లేదంటే ఆవులకు సంబంధించిన ఫోటోలు ఏమైనా ఉంటే కూడా స్క్రీన్ షాట్ షేర్ చేసినా కూడా నేను వాటికి సంబంధించిన రేట్లు కూడా నేను చెప్తాను. మన దగ్గర ఎప్పుడు 5 లీటర్ల నుంచి పూటకి 12-13 లీటర్ల ఆవుల వరకు అవైలబుల్లో ఉంటాయి. 2 పళ్ళ నుంచి 6 పళ్ళు కడపళ్ళు ఉన్న ఆవులు కూడా మన దగ్గర ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల మీకు ఆవులకు రేట్లకు సంబంధించిన వచ్చే ఆవులు ఏమైనా ఉన్నా కూడా మీకు అప్డేట్ అనేది తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్. ఇది ఈ ఆవు వచ్చేసి మంచి సైజులో ఉన్న హెచ్ఎఫ్ బ్రీడ్ తరపు. ప్రజెంట్గా వచ్చేసి 4 పళ్ళతో ఉంది ఆవు అయితే. మనకు డెలివరీ అవ్వడానికి ఒక 1 వీక్ టైం ఉంటుంది. 1 వీక్ లోపల కూడా మనకు 1 వీక్ లోపలనే ఉంటుంది. మ్యాక్సిమం ఒక 3-4 డేస్ లోపలనే ఉంటుంది. ఆవు మాత్రం హెవీ సైజులో ఉంది. సెకండ్ లాక్టేషన్ తరపు. పొద్దు కూడా బాగా వదిలింది. 4 సన్లు మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ఆవు కూడా మంచి బ్రీడ్ తరపు కాబట్టి మనకి ఈజీగా ఈ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. ఈ సెకండ్ లాక్టేషన్కి ఈజీగా మనకు పూటకు ఒక 11-12 లీటర్ల వరకు వెళ్ళొచ్చు. ఆవు ఆ సైజులో ఉంది. మనకు తక్కువ 10 లీటర్లకు మాత్రం తగ్గకుండా ఇస్తుంది. ఆవు అంత సైజులో ఉంది, అంత బ్రీడ్ ఉంది, యాక్టివ్గా ఉంది, 4 పళ్ళతో ఉంది కాబట్టి ఎవరికైనా హెవీ మిల్కింగ్ కావాలనుకున్న వాళ్ళు కనుక చూడండి. ఆవు మాత్రం మంచి సైజులో ఉంది, లేత తరపు కాబట్టి మనకు 4 ఈతలకు కూడా ముందల పనికి వస్తుంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు ఏం లేవు. ఆవు దగ్గర పొదుగు అయితే వాపు ఏం లేదు. లైట్గా బొడ్డు సైడ్ లైట్గా కొంచెం పొదుగు దిగింది. మనకి పొదుగు వాపు గురించి అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. డెలివరీ అయిన తర్వాత ఒక ఇంజెక్షన్ వేసుకుని లేదంటే మనకు జున్ను పాలు తీసేసినా కూడా పొదుగు అంతా కూడా నీట్గా వెళ్ళిపోతుంది. వాపంతా కూడా అంతా మనం అనుకున్నంత రేంజ్లో అయితే ఏం లేదు ఆవుకు పొదుగు వాపు అయితే. ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో హెచ్ఎఫ్. ఇది ప్రజెంట్గా వచ్చేసి 4 పళ్ళతో ఉంది ఈ తరపు అయితే. ఆవు మాత్రం మంచి హెవీ సైజులో ఉంది. సైజు మాత్రం బాగా భారీగా ఉంది. మనకు ఇది డెలివరీ అవ్వడానికి ఒక 1 వీక్ టైం ఉంటుంది. 1 వీక్ లోపల ఈ పొద్దుగంతా కూడా మనకు నిండి వచ్చేస్తుంది. ఆవుకున్న సైజు, ఆవుకున్న బ్రీడ్ ప్రకారం చూసుకుంటే మనము ఈజీగా పూటకి 10-11 లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతాయి. ఆవు ఆ సైజులో ఉంది. మనకు ఇట్లాంటి తరపులు తీసుకోవడం వల్ల ముందర కూడా మనకు హీట్కి వచ్చినా కూడా తొందరగా కట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్గా అయితే ఇది తరపు మంచి యాక్టివ్గా ఉంది. పాలు కూడా మనకు మంచిగా వెళ్తాయి. మనకు వాతావరణానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఆవు దగ్గర ఉన్నాయి. ఆవు కూడా అంతా పర్ఫెక్ట్గా ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ఆవుకు పాల నరాలు కూడా బాగా కనిపించొస్తున్నాయి. పొదుగువాపు లాంటి ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఆవు దగ్గర. తన్నడం పొడవడం లాంటి ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆవు ప్రశాంతంగా నిలబడే రకమే. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న ఇది బోడ ఆవు. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు, డెలివరీ కానీ రెడీగా ఉంది. ఆవు కూడా మంచి హెవీ సైజులో ఉంది. ప్రజెంట్గా వచ్చేసి 6 పళ్ళతో ఉంది ఆవు అయితే.
బ్రీడ్ కూడా మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవు అయితే. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. మనకి ఇది దాదాపు ఒక 1 వీక్ అయితే ఈజీగా ఉంటుంది. 1 వీక్ లోపల పొద్దుగంతా కూడా నిండి వచ్చేస్తుంది. చాలా మడుతుంది ఆవుకైతే. ఆవు బ్రీడు ఆవుకున్న సైజు ప్రకారం చూసుకుంటే మనకు ఆవు ఈజీగా పూటకి 10-11 లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఆవు ఆ సైజులో ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మనకు ఆవు కూడా బయట తిరిగి మేసే రకమే ఉంది. ఎండకి వానకు కూడా తట్టుకునే రకమే ఆవు కూడా. ప్రశాంతంగా నిలబడి మేసే రకమే. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. పాల నరాలు కూడా పొదుగు దగ్గర బాగా అనిపించేస్తున్నాయి. ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ బోర్డ్. అది ప్రజెంట్ వచ్చేసి డెలివరీ కాలేదు, ఇంకా డెలివరీ కానికి రెడీగా ఉంది. మనకు డెలివరీ అవ్వడానికి ఒక 1 వీక్ టైం ఉంటుంది. ఒక 1 వీక్ టైం ఉన్నా కానీ ఆవు మాత్రం బాగా పొద్దుగంతా కూడా బాగా తయారవుతుంది. ఆవు కూడా మంచి సైజులో ఉంది, హైట్ కూడా బాగుంది, హైట్ వెడల్పు కూడా బాగుంది. ఆవు 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. మనకు 1 వీక్ లోపల పొద్దుగంతా కూడా నిండి వచ్చేస్తుంది. ఆవు తినడం తాగడం కూడా బాగుంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. మనకు ఆవు బ్రీడ్ ప్రకారం డెలివరీ అయ్యి మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు ఈజీగా పూటకు ఒక 11-12 లీటర్ల వరకు వెళ్ళొచ్చు. ఆవు ఆ సైజులో ఉంది, బ్రీడ్ కూడా ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ఆవు దగ్గర అయితే తినడం తాగడం కూడా బాగుంది. పొద్దుగంతా కూడా మనకు 1 వీక్ పడుతుంది. 1 వీక్ లోపల పొద్దుగంతా కూడా నిండి వచ్చేస్తుంది. ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఆవు కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉండి పొదుగు దగ్గర వైట్ ప్యాచ్తో ఉంది. హెచ్ఎఫ్ క్రాస్ ఇది. ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ అవ్వడానికి ఒక 1 వీక్ టైం ఉంటుంది. 1 వీక్ లోపల కూడా పొద్దుగంతా కూడా మనకు నిండి వచ్చేస్తుంది. ఆవు మనకు మీడియం సైజ్ కంటే కొంచెం బెటర్గానే ఉంది. ఆవు డెలివరీ అయితే కనుక మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక పూటకు ఒక 7 లీటర్ల మీద ఇవ్వచ్చు, 7 నుంచి 8 లీటర్ల వరకు వెళ్ళచ్చు. ఆవు బ్రీడ్ ఉంది కాబట్టి, హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఉంది కాబట్టి మనకు 1 వీక్ లోపల పొద్దుగంతా కూడా నిండి వచ్చేస్తుంది. మనకు ఆవు బయట తిరిగి మేసే రకమే. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆవు కూడా ప్రశాంతంగా నిలబడి మేసే రకమే. మనకు ఎండకు వానకు కూడా బయట తట్టుకొని తిరిగి మేసే రకమే. ప్రజెంట్గా అయితే మా దగ్గర అవైలబుల్ ఉంది.